జరుగుతాయి. లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే 11 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టారండి, సర్పంచ్ సమితి ఎన్నికలు. అందుకనే 73, 74 రాజ్యాంగ సవరణ చేసుకుంటూ రాజ్యాంగ భద్రత లోకల్ బాడీస్ కూడా కల్పించారు. కానీ దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు, ఇప్పుడు ఎన్నికలు 22 నెలలు అవుతుంది, జనవరితోనే కాల పరిమితి ముగిసిపోయింది. హైకోర్టు 4 సార్లు మొట్టకాయలు వేస్తే అనివార్యంగా ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పేసి దానికి బీసీ రిజర్వేషన్ లింకు పెట్టి ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా నిర్వీర్యం చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్న సంగతి మనకు కనబడుతున్నది. అంతేకాకుండా ఈ రోజున మనం ఒకసారి చూడండి, బీసీల విషయంలో మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి కూడా అనేక కమిషన్లు వేసి ఆ కమిషన్ల రిపోర్ట్లు కూడా బయటకు పెట్టకుండా ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు లోకల్ బాడీస్ లో 33% రిజర్వేషన్ పెట్టారు. తర్వాత మళ్ళీ ఇదే సుప్రీంకోర్టులో 50% సీలింగ్ ఉందనే పేరు మీద గతంలో మళ్ళీ బీసీలకు 25%కే తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42 వాస్తవం సీనన్ అన్నట్టు 56-60% ఉన్న బీసీలకు 42 అనే ఒక శాతాన్ని ఏదో ఆశ పెట్టి వాళ్ళు రాహుల్ గాంధీ వాళ్ళు చేసిన గ్యారంటీలో ఇలా కామారెడ్డి డిక్లరేషన్ కాకుండా ఎన్నికలకు పోతే బీసీలు ఇలా కరువు కాల్చి వాత పెడతారనే భయానికి ఎన్నికలు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు మాట మార్చి మేము పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. పార్టీ పరంగా వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వలేరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేరు, కనీసం మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బలహీన వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎవరైనా తప్పకుండా రేవంత్ రెడ్డి యొక్క విషయాల్ని వాళ్ళు చూస్తా ఉన్నారు. అంతేగాదు మీరు అడిగారు ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికలు వస్తుంటాయండి, పోతుంటాయి. ఒక్క ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ఇలా చెదరదు. లోకల్ బాడీ ఎన్నికల్లో ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో కూడా తప్పకుండా ఎదుర్కొంటాం, కూడా ఆలోచన చేస్తామండి. ఓకే నాయక్ గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి తెలంగాణ కేబినెట్ అయితే ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇదే క్రమంలో హైకోర్టు సూచనల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. వారం 10 రోజుల్లో కూడా దీనిపై పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. ఓవరాల్గా మరి మరొకసారి పాత పద్ధతిలోనే ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది కనుక సో ఓవరాల్గా ఇంకా దాని గురించి మనం మాట్లాడడం కంటే ఇప్పుడు వచ్చిన ఈ బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం మనం. రామరెడ్డి గారు చెప్పండి. సో అంటే గతంలో నిర్వహించిన విధంగానే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏదైతే నిబంధనలో 50%కు మించకుండా మరొకసారి లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్ళడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఇది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, దీని పట్ల ఏం చెప్తారు? ఇంకా 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఇక ఒక తేట తెల్లమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది, ఏం చెప్తారు? ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు మాట్లాడినట్టు చెప్తున్నారు కదా, గతంలో 33% బీసీలకు రిజర్వేషన్ ఉండేది మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. దాన్ని 23% చేసింది ఎవరండి? వాళ్ళే కదా. వినండి నాయక్ గారు, అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ డెఫినెట్ గా బీసీలకు 50%కి ఎక్కువనే ఇప్పుడు పార్టీ పరంగా డెఫినెట్ గా ఇస్తారు. మీరు చూడండి, అది రేపు మమ్మల్ని చూసే కదా ఇప్పుడు కులగణన చేస్తామని చెప్పింది బీజేపీ వాళ్ళు. అది చేసినాక డెఫినెట్ గా అది వాళ్ళే నిర్ణయం చేయాలి కదా. ఇప్పుడు సెంట్రల్లో అది చేసినాక మేము ఏం చేస్తామో చూడండి. ఇప్పుడు వాళ్ళేమో ఈ అసెంబ్లీలో 2 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఆడ పోయినాక బీజేపీ వాళ్ళు చేయదలుచుకుంటే పెద్ద సమస్య లేకుండే, తమిళనాడు లాగా 9th షెడ్యూల్లో పెడితే అయిపోయేది. ఆయన శ్రీనివాస్ గారు ఏమన్నంటే ఆయనకు బాధ అనిపిస్తుందేమో కానీ డెఫినెట్ గా అట్లీస్ట్ 9th షెడ్యూల్లో పెట్టి మీరు దేశం మొత్తం కులగణన చేసే వరకన్నా కనీసం ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగేది. రెండోది రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా మేము బీసీలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకుంటది.
ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక డిసిజన్ అయితే వచ్చింది సార్. ఇది వాస్తవానికి కాసేపట్లో మంత్రులు అయితే మరి ఈ అంశం ప్రకటించే అవకాశం ఉంది. సో 50%తో మీరు అంటే అన్ని రిజర్వేషన్లు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అంశంలో వస్తే డెఫినెట్ గా వాళ్ళ గ్రామాలలో ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి వాళ్ళు పోటీ చేస్తారండి. దానికి బీఫామ్ ఇచ్చేది ఉండదు. డెఫినెట్ గా వాళ్ళకు మేము బీసీలు ఏడ పోటీ చేసినా మద్దతు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఓకే, చెప్పండి రామచంద్ర నాయక్ గారు. ఇప్పుడు పాత పద్ధతిలో అనేది సుప్రీంకోర్టు మననే తిరిగి పంపించిన సంగతి మనందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అది జరగదనే విషయం అన్ని రాజకీయ పార్టీలకు కూడా 50% సీలింగ్ దాటకూడదనేది గతంలో వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు దాకపోతేనే అదే డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లోనే ఎన్నికలు జరిగిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఏ పరిస్థితుల్లోనైనా బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. రాష్ట్రపతి ముద్ర లేకుండా అది చెల్లుబాటు కాదనే సంగతి తెలిసి కూడా కేవలం కాల జాప్యం చేయటం కోసం, బీసీలను మభ్యపెట్టడం కోసం, మరోసారి బీసీలని మోసం చేయటం కోసమే ఇంతకాలం నాటకాలు ఆడారు తప్ప అనివార్యంగా 50%తోనే పోవాలి. రేపు కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి 42% లోకల్ బాడీస్ లో టికెట్లు ఇచ్చే కాడ, వాళ్ళు అమలు చేసే కాడ తేట తెల్లం అవుతుంది. అది మన త్వరలోనే ఎదురు చూస్తాం. అది ఓకే, శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. ఇప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మీకు కూడా. నేను అది